జనసేన అధినేత పవన్ మంత్రి నాదెండ్ల మనోహర్ జగన్ను లోపల వేయాలంటూ కూడా అమిత్ షాను కలిశారంటూ ఇక ప్రొఫెసర్ నాగేశ్వర్ చేసిన వ్యాఖ్యలపై జనసేన నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తా ఉన్నారు. ప్రొఫెసర్ నాగేశ్వర్ పట్ల తమకు గౌరవం ఉందని వెంటనే ఆయన తన వ్యాఖ్యలను వెనక్కు తీసుకోవాలంటూ కూడా జనసేన నేత శేఖర్ గౌడ్ డిమాండ్ చేశారు. అయితే నాదెండ్ల మనోహర్ గారు గతంలో ఢిల్లీకి వెళ్లి జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయాలని అమిత్ షా గారితో చర్చించినట్టు నిన్న ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు ఏ రకంగా మాట్లాడుతుందో మనకు తెలిసిన విషయం. ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు అక్కడ ఉన్నట్టు, ఆయన విన్నట్టు రకరకాల ప్రచారాలు చేస్తూ ఈ రకమైన ప్రచారం మానుకోవాలి. ఎందుకంటే మీరు ప్రొఫెసర్ కాబట్టి గౌరవిస్తున్నాం, మంచిగా మాట్లాడుతున్నాం మేము. ఎందుకంటే సమాజం మార్పు దశలో జనసేన పార్టీ పుట్టింది. ఆయన ఏ ఒక్క వ్యక్తి గురించి కానీ, ఏ ఒక్క పార్టీ గురించి కానీ ఆయన ఎప్పుడు చర్చించాడు. ఏదున్నా కానీ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ముందడుగు వేయాలనేది ఆయన ఆలోచన ఉంటుంది. అంతేగాని ఆంధ్రప్రదేశ్లో ఏం కావాలి, ఆంధ్రప్రదేశ్ ఎటువంటి సౌకర్యాలు కావాలి అటువంటి ఆలోచించే వ్యక్తి. అంతేగాని జగన్మోహన్ రెడ్డి గారి గురించి అంత మాట్లాడే సమయం లేదు. ఎందుకంటే ఆయన జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడే అంత స్థాయి పవన్ కళ్యాణ్ గారు ఉన్న స్థాయి మీకు తెలియదు. జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి మీకు మన అందరికి తెలిసిందే, ప్రపంచమంతా తెలిసింది. ఆయన కొన్ని కేసులలో ఇరుక్కొని ఉన్నాడు. ఆ వ్యవస్థ అనేది మిగతా ఏదైతే ఈడీ గాని సిబిఐ గాని వాళ్ళు చూస్తుంది. అటువంటి వ్యక్తి గురించి పార్టీ జనసేన నిజాయితీ పరుడు, భారతదేశంలో పుట్టిన ఘనత, మనతో పాటు ఉన్న వ్యక్తి, అనేక సమస్యల మీద పోరాటం చేస్తూ, ప్రజా సమస్యలు పోరాటం చేస్తూ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి ఆనాడు పోరాటం చేసింది. ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారిని మిమ్మల్ని ప్రశ్నిస్తున్నా. గతంలో జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారిని అనేక సార్లు ఇబ్బంది పెట్టారు. వైజాగ్ లో గాని, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉన్నప్పుడు కలవడానికి వెళ్ళినప్పుడు గాని అటువంటి అంశాల గురించి మీరు ఏ రోజు చర్చించలేదు. ఎందుకు?